No, no, no. ఏందన్నా No, no, no. యాసిరప్ప అది నా త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్. మనల్ని మాట్లాడారా? నానా రాము వీళ్ళంతా ఓకే చేశారా? నా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా మనం ఆ రోజు మాట్లాడేది అయితే ఇయ్యలేదు నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది నా వాడితే ఈయనన్నది ఇయ్యలేదు నా. ఎవరు ఇచ్చినారు? ఇప్పుడు త్రివేణిను నా గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా మనకినా బానే ఆపిస్తున్నట్టు లేదన్నా ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే మనకి లోకేష్ ఎట్లా పెట్టుకుంటా మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేను వేయించాకనా స్టేరోడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలు నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు నేనెవరు వేయించాక సినిమా, ఆడదు ఇప్పుడు. ఓకేనా? మంది లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తున్నా ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను నాకు తెలియదనా. ఆడదు, ఆడదు సినిమా, ఆడదు. బుక్క పక్కి చెప్పుకో, సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు, గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటాం ఏంది? మనకేంది? ఆడు సినిమా, సినిమా ఆడదు. పంపించాను అందరినీ. సరే మేము ఓటేసామని దగ్గుబాటు గారికి మేము కూడా ఓటేసాము. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓటేయలేదానికి అడగండి. మేము ఓటేయకుండా ఎమ్మెల్యే అనంతపూర్ లో మాకు క్షమాపణ చెప్పడం మా హీరోకి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కొడితే ఓకే అది చాలా వదిలేస్తాను. చెప్పింది మా కన్వీనర్ ఉన్నాడు ఇక్కడ, మా రాయలసీమ తెలుసున్నాడు. వాళ్ళ ముందర మా ఫ్యాన్స్ కొంతమంది పెట్టుకుని క్షమాపణ కోరితే ఓకే సార్. ప్రెస్ మీట్ ముందర బహిరంగంగా చెప్పాలా. మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు. రాజకీయ మా హీరో రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతామన్నప్పుడు అప్పుడు మేము ఇంకా ఏమనేది చూపిస్తాం. మేము అప్పుడు కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం, ఆయన భక్తుల్లాగే ఉంటాం. మా హీరో అయితే కిక్కెపరిచి మాట్లాడకూడదు. లేదు
మేము ఓటేసాము, దగ్గుబాటి గారికి మేము కూడా ఓటేసాము. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓటు వెళ్ళడానికి అడగండి. మేము ఓటు అయిపోతాను ఎమ్మెల్యే అనంతపూర్లో. మాకు క్షమాపణం చెప్పాలి మా హీరోకి. మా హీరోకి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కొడితే ఓకే, అది చాలా వదిలేస్తాం మేము. మాకు చెప్పింది మా కన్వీనర్ ఉన్నాడు ఇక్కడ, మా రాయలసీమ తెలుసు. వాళ్ళ ముందర మా ఫ్యాన్స్ కొంతమంది పెట్టుకుని క్షమాపణ కోరితే ఓకే సార్. ప్రెస్ మీట్ ముందర బహిరంగంగా చెప్పాలా. మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు. రాజకీయాలు సంబంధమే. మా హీరో రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతామన్నందుకు అప్పుడు మేము ఇంకా ఏమనేది చూపిస్తాం. మేము అప్పుడు కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం, ఆయన భక్తుల్లాగే ఉంటాం. మా హీరో అయితే కిచ్చపరిచి మాట్లాడకూడదు. మేము ఓటేసాము, దగ్గుబాటి గారికి మేము కూడా ఓటేసాము. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓటు వెళ్ళడానికి అడగండి. మేము ఓటు అయిపోతాను ఎమ్మెల్యే అనంతపూర్లో. మాకు క్షమాపణం చెప్పాలి మా హీరోకి. మా హీరోకి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కొడితే ఓకే, అది చాలా వదిలేస్తాం మేము. మాకు చెప్పింది మా కన్వీనర్ ఉన్నాడు ఇక్కడ, మా రాయలసీమ తెలుసు. వాళ్ళ ముందర మా ఫ్యాన్స్ కొంతమంది పెట్టుకుని క్షమాపణ కోరితే ఓకే సార్. ప్రెస్ మీట్ ముందర బహిరంగంగా చెప్పాలా. మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు. రాజకీయాలు సంబంధమే. మా హీరో రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతామన్నందుకు అప్పుడు మేము ఇంకా ఏమనేది చూపిస్తాం. మేము అప్పుడు కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం, ఆయన భక్తుల్లాగే ఉంటాం. మా హీరో అయితే కిచ్చపరిచి మాట్లాడకూడదు. దగ్గుబాటి ఎమ్మెల్యే బాబుల్ కా బాబు, బాబుల్ కా బాబు, బాబుల్ కా బాబు. మహేష్ అండి, నేను జూనియర్ ఎన్టీఆర్ కి గత 15 ఏళ్ళుగా విరాళంలోని. సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వెళ్ళలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం. టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు అయింది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు. మేము ఓట్లు వేసింటానే ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడినా మేము వదిలిపెట్టము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్లో. వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. అంతకన్నా మాకు ఇంకో మాట అనవసరము. ఆయన ఏమీ మేము ఇది చేయలేదు, కించపరచలేదు. మా ఎన్టీఆర్కి ఘోరంగా మాట్లాడాడు. మా ఎన్టీఆర్కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం, అంతే. అనంతపురం జిల్లా శ్రీనివాసులు దగ్గుబాటి ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.